నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. 3 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చిన మాట ప్రకారం మన జగనన్న నేడు పేదలందరికీ పట్టాలు ఇచ్చేందుకు ఒంగోలు వచ్చిన సందర్భంగా ప్రజలందరి తరపున సీఎం వై జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టాల పంపిణీ కార్యక్రమం 2 ఏళ్ల క్రిందట జరగాల్సి ఉందని అన్నారు. ఎర్రజర్ల వద్ద 800 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే పేదలందరికీ ఒకే చోట పట్టాలివ్వాలని ఏర్పాటు చేస్తే టీడీపీ నాయకులు మైనింగ్ భూమి అని కోర్టును ఆశ్రయించారని బాలినేని అన్నారు. పేదవారికి పట్టాలు ఇచ్చేదానికి కూడా టీడీపీ వారు అడ్డుపడుతున్నారన్నారు. వారి పాలనలో ఒక్క పట్టా కూడా ఇవ్వలేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2008లో పేదలకు పట్టాలిచ్చి ఇల్లు కట్టించామన్నారు. నేను పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పానని, అలా ఎందుకు చెప్పానంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఇచ్చిన భరోసా అని బాలినేని అన్నారు. ఎన్ని కష్టాలున్నా చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి 231 కోట్ల నిధులు ఇచ్చారని తెలిపారు. టీడీపీ వారితో కలిసి ఒకతను పట్టాల పంపిణీపై కోర్టును ఆశ్రయించారని, అందులో తాను రైతుల నుండి 8 లక్షలు తీసుకున్నానని ఆరోపించడం జరిగిందన్నారు. ఏ రైతు నుండైనా తాను 1 రూపాయి తీసుకున్నానని రుజువు చేస్తే నా యావదాస్తిని రాసిస్తానన్నారు. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ పొరపాటు చేయలేదన్నారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేర్పించారన్నారు. అలా ఒదిగి ఉండటమే ఒంగోలు ప్రజలు నన్ను 5 సార్లు ఎమ్మెల్యేని చేశారన్నారు. ముఖ్యమంత్రి పట్టాలతో పాటు అందరికీ ఇల్లు మంజూరు చేశారని, దీనికోసం 11 కోట్లు ఖర్చు అవుతుందని మంజూరు చేసిన సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. పట్టాలు పొందిన వారిలో 16,000 మంది అత్యంత పేద డ్వాక్రా మహిళలు ఉన్నారన్నారు. మరో 3-4 వేల మందికి రేషన్ కార్డు లేకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో రాని వారందరికీ కూడా సమస్యలు పరిష్కరించి పట్టాలు అందజేస్తామన్నారు. ఈ లేఅవుట్లో 240 కోట్లతో మంచునీటి పథకానికి కూడా ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. నగరంలోని మరో 6-7 నెలల్లో ప్రతిరోజు మంచునీరు ఇచ్చే పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారన్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేసి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తామన్నారు. 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి మాట ఇచ్చి మాట ప్రకారం మన జగనన్న ఈరోజు పేదలందరికీ పట్టాలు ఇచ్చేదానికి ఒంగోలు వచ్చినందుకు ఒంగోలు ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరికీ తెలుసు, ఈ పట్టాల కార్యక్రమం 2 సంవత్సరాల క్రితమే జరగాల్సింది. గతంలో ఎర్రజర్ల గ్రామంలో దాదాపు 800 ఎకరాల దాకా గ్రామంలో అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది ఎక్వైర్ చేసి మొత్తం ఒకే చోట ఉండేదానికి ప్రజలకి మేము ఏర్పాటు చేస్తే ఈ తెలుగుదేశం వాళ్ళు కోర్టులు వేసి అది మైనింగ్ ల్యాండ్ అని చెప్పేశారు. ఓకే, అది మైనింగ్ ల్యాండ్ అయితే అదే తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో అది మైనింగ్ ఇవ్వడానికి లేదు, అది వేరే దానికి ఉపయోగించాలి ఆ ల్యాండ్ అని చెప్పి కోర్టులో ఎవరు వేసారో అతని చేత అది మైనింగ్ ల్యాండ్కి ఇవ్వాలని చెప్పి సేమ్ పర్సన్ సేమ్ మనిషే వాళ్ళు కోర్టులో వేస్తే సిగ్గుపడాలని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. నేను ఆ రోజు చెప్పాను, నేను పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని. అది ఎందుకు చెప్పానో తెలుసా? మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన భరోసా. ఎన్ని ఇబ్బందులు కానీ రైతులకు ఉన్న డబ్బులు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన భరోసాతోటి నేను ధైర్యంగా పట్టాలు ఇవ్వకపోతే పట్టాలు మీకు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయనని చెప్పా. అంటే అదే మన జగన్ ఇచ్చిన భరోసా. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి సభగా తెలియజేసుకుంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ స్థలాల కోసం
231 కోట్లు రిలీజ్ చేశారు మన పట్టాలకి, రైతులకు ఇచ్చేదానికి కాదు. మొన్న కూడా మళ్ళా ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక అతను కలిసి మళ్ళా కూడా కోట్లు వేశారు, బిల్లు వేశారు. ఆ బిల్లులో ఏం వేశారు? మొన్న ఏం చెప్తున్నాడు అతను, అది పేదవాళ్ళకి ఇవ్వటలేదు అందుకని వేశారు అంటున్నాడు. దాంట్లో నిజంగా పేదవాళ్ళకి వేసి అని రాసుంటే పర్వాలా. ఎమ్మెల్యేకి ఎకరానికి 8 లక్షల రూపాయలు రైతులు ఇచ్చారని మాట్లాడారు. దాదాపు ఇక్కడ రైతులు కూడా ఉన్నారనుకుంటా. ₹1 రైతు దగ్గర తీసుకొని ఉంటే నాకున్న యావదాస్తి రాసి ఇచ్చేస్తా. అంటే నాకు పెద్ద ఆస్తి లేదనుకోండి, అది వేరే విషయం. ఉన్నది కూడా రాసి ఇచ్చేస్తాం. ఒకటే చెప్తా ఉన్నా, ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎక్కడ పొరపాటు చేయలా. మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు నాకు నేర్పిన పాఠం ఒకటే, ఎదిగే కొన్ని ఒదిగి ఉండమన్నారు. అందువల్లే మనం ఏ పైకి వచ్చినా కూడా ఒదిగి, ఒంగోలు ప్రజలకి నేను ఒదిగున్నాను, ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఒదిగున్నాను కాబట్టి ఈరోజు నా మీద నుంచి ఆప్యాయత చూపిస్తానని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి మొత్తం కూడా ఇళ్ల పట్టాలతో పాటు అందరూ కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేశారు. దాదాపు 1100 కోట్లు మరి ఇల్లు కట్టేదానికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసేదానికి మీరందరూ కూడా చప్పట్లతోటి నిన్న ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, పేద అంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇచ్చారని. సిగ్గుపడాలా? మా ఇంట్లో 10 మనిషికి పట్టా ఇప్పించేదానికి కూడా నేను రికమెండ్ చేయాల. నిన్ను అడిగారు మా 10 మనిషి, సార్ మీరు ఎమ్మెల్యే ఉండి మాకు పట్టాలు ఇప్పలేదంటే, నీకు ఇల్లు ఉంది కదా నీకు ఇవ్వరు అని చెప్పిన. పేదవాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చేదానికి చేశాను తప్ప వేరే వాళ్ళు కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దాదాపు 16,000 మందికి ఈ ఇచ్చిన పట్టాల్లో 16,000 మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. అవునా కాదా చెప్పండి? 16,000 మంది పేదవాళ్ళు డ్వాక్రా మహిళలు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే. పేదవాళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చే పని లేదు. ఇంకా 3-4 వేల మందికి భరోసా పత్రం ఇచ్చి మీకు ఇవ్వని పరిస్థితి ఉండింది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడా, తప్పకుండా వాళ్ళకి కొంతమంది రేషన్ కార్డులు లేవు, అందువల్ల పోయినాయి, కొంతమంది కొన్ని ఇబ్బందుల వల్ల పోయినాయి. మరి ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో రేషన్ కార్డు కూడా ఇచ్చి పట్టాలు ఇమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పాను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. భరోసా పత్రం ఇచ్చిన వాళ్ళకి అందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ వాటర్ సప్లై కోసం అన్ని కలిపి 240 కోట్ల రూపాయలు, ఈ లేఅవుట్కి 240 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు వాటర్ సప్లై అని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు పోయినసారి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు 339 కోట్లతోటి డ్రింకింగ్ వాటర్ డైలీ ఇచ్చేదానికి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం శాంక్షన్ చేసి టెండర్స్ అయిపోయి ఈరోజు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా 6-7 నెలల్లో ఒంగోలు పట్టణాన్ని ప్రతిరోజు మంజూరిచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నా, రేపు ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటూ కానుకకు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలోని అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాలు అందజేసేందుకు జిల్లాకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల తరపున కలెక్టర్ దినేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో 96,400 మందికి ఇప్పటి వరకు నివేశన స్థలాలు పంపిణీ చేశామని, వీటిలో 74,000 మందికి ఇల్లు మంజూరు చేయగా 49,000 గృహ నిర్మాణాలు తుది దశల్లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. అర్బన్ లేఅవుట్లలో భాగంగా ఒంగోలు పట్టణంలో 20,840 మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వీరిలో ఎస్సీలు 5,400, బీసీలు 8,991 మంది, ఎస్టీలతో పాటు ఇతరులు 6,120 మంది ఉన్నారన్నారు. నివేశన స్థలాలు, భూమి కొనుగోలు కోసం సీఎం 210 కోట్లు, మౌలిక వస్తుల కల్పనకు 25.33 కోట్లు మంజూరు చేశారని కలెక్టర్ తెలిపారు. అన్ని మౌలిక వస్తువులు కల్పించి మోడల్ టౌన్షిప్ గా తయారు చేస్తామన్నారు. పంపిణీ కార్యక్రమానికి మన ఒంగోలు నుంచి ప్రారంభించడం ఆనందదాయకం. ఈ సందర్భంగా వారికి ప్రకాశం జిల్లా ప్రజలు మరియు యంత్రాంగం తరపున స్వాగతం తెలియజేసుకుంటాను. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 96,604 ఇల్లు స్థలాలు ఇవ్వగా 74,000 గృహ నిర్మాణాలు మంజూరు అయినవి. అందులో 49,000 గృహాలు నిర్మాణపు ప్రగతిలో ఉన్నవి. మరియు ఒంగోలు అర్బన్కి సంబంధించిన 20,840 మందికి ఇల్లు స్థలాలు రిజిస్టర్ కన్వెన్షన్ నేడు అందించడం జరుగుతుంది. ఇందులో ఎస్సీలు 5,105 మంది, ఎస్టీలు 615 మంది, బీసీలు 8,991 మంది మరియు ఇతరులు 6,129 మంది లబ్ధి పొందుతున్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్స్ పరిధిలో అర్హులైన పేదవారికి ఇల్లు పట్టాలు మంజూరు చేయడానికి గత 4 సంవత్సరాల నుండి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కోర్టు కేసెస్ వలన ఇంత కాలముగా వీలు కాలేదు. ఒంగోలు నగర ప్రజలకు సొంత ఇంటి కళను సాకారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వారిలో భూసేకరణ కొరకు 210 కోట్ల రూపాయలు మరియు మౌలిక సదుపాయాలకి కల్పనకు 21.33 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఒంగోలు అర్బన్ పరిధిలోనే అర్హులైన 20,840 మందికి లబ్ధిదారులుగా ఇల్లు స్థలాలు రిజిస్టర్ కన్వెన్స్ చేయడం మరియు గృహ నిర్మాణ మంజూరు పత్రం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంటుంది. అగ్రహారం జగనన్న టౌన్షిప్ మరియు వెంగళపాలెంలోనే అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి జిల్లాలో ఒక మోడల్ టౌన్షిప్గా తయారు చేయబడుతుంది నేను తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వారికి, గౌరవ ప్రజాప్రతినిధులకి, అధికారులకి, లబ్ధిదారులకి, వారి కుటుంబాలకి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ సెలవు. బాల నేరస్తుడికి ఉన్న చట్టాలు, వాటిని ఎలా ఉపయోగించాలనే దానిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి అన్నారు. నగరంలోని జిల్లా కోర్టు న్యాయ సేవాధికార సంస్థ సమావేశ మందిరంలో బాల నేరస్తుల చట్టాలపై జిల్లా పోలీసు అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని న్యాయమూర్తి భారతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాల కార్మికులపై ఉంటున్న ప్రభావాలు తెలుసుకొని బాల నేరస్తుల్లో అవగాహన చేసి వారిలో మంచి మార్పు తీసుకురావడం కోసం కృషి చేయాలని భారతి అన్నారు. బాల నేరస్తులుగా ఎందుకు మారుతున్నారు అనే దానిపై అధ్యయనం చేయాలని అన్నారు. వారి కుటుంబ పరిస్థితులు, స్నేహితుల అలవాట్లు, వాటిని ముందుగా గుర్తించాలని అన్నారు. ఒకరోజు శిక్షణలో బాల నేరస్తుల చట్టాలపై అవగాహన చేసుకోవాలని, ఎక్కడైనా నేరాలు జరిగితే కారణాలు తెలుసుకొని భవిష్యత్తులో బాల నేరస్తులుగా ఉండకుండా ఉండేందుకు దోహదపడాలని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జడ్జి భానుసాయి, న్యాయ సేవాధికార సంస్థ కన్వీనర్ శ్యాంబాబు, డిఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇదంతా జరిగింది. కొన్ని పోక్సో కేసెస్ ఉంటాయి, పిల్లల్ని అబ్యూస్ చేసిన చిన్న తర్వాత ఈ యాక్ట్ ఏంటంటే మనకి 2000 తెలుసు. అందులో 5 నిందితుల్లో ఒక నిందితుడు అతను చైల్డ్, అదే మన అని వాటిల్లో వీటిల్లో అందరు ఉన్నారు. నిన్న సార్ ఒక 2-3 డేస్ బ్యాక్ ఇట్లా పిల్లల్లో ఈ క్రిమినల్ బిహేవియర్ అనేది, అలాగే బ్యాడ్ కంపెనీ, చెడ్డ స్నేహితులు, అలాగే మన సొసైటీలో జరుగుతున్న కొన్ని ఇష్యూస్, ఇవన్నీ కూడా చైల్డ్ అట్రాక్ట్ అవుతారు.
అవుతూ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకు తెలుసు మన ఇంటర్నెట్లో కూడా ఈ సామాజిక మాధ్యమాల్లో చాలా రకరకాల మనకి పార్న్ వీడియోస్ ఇవన్నీ రావటం వల్ల ఏంటంటే వాళ్ళకి మంచి చెడు తెలియని ఏజ్లో ఈ చిన్నపిల్లల మైండ్ వాళ్ళు అట్రాక్ట్ అవటం, అలాగే పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం, స్కూల్స్లో కాలేజెస్లో డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం, వాళ్ళ దగ్గర ఏంటంటే టెఫ్ట్. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ఉంటుంది, ఆ పిల్లవాడికి సెల్ ఫోన్ చూడగానే అట్రాక్ట్ అవుతాడు, వాడు కొనుక్కోవాలని ఉంటుంది, వాడి దగ్గర పేరెంట్స్ డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాడు, పక్కవాడి జేబులో డబ్బులు దొంగిలించడం, అలాగే టెఫ్ట్స్ చేయటం, ఇలాంటి అఫెన్సెస్ అన్నీ కూడా మనకు చైల్డ్ చేసినప్పుడు మనం వాళ్ళని ఏ రకంగా ట్రీట్ చేయాలి అనేది మనం ఈ రోజున మనకి ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ కార్యక్రమంలో మనకి జేజేబీ డీల్ చేస్తున్న సెకండ్ మీడియం గారు బాలుసాయి గారు, అలాగే మన లేడీస్ సర్వీసెస్ సెక్రటరీ గారు, వీరందరూ కూడా ఈ చిల్డ్రన్ కేసెస్ డీల్ చేసేటప్పుడు మనం జోనైల్ కాన్ఫ్లిక్టింగ్ లా డీల్ చేయటం ఎలా ఒక చైల్డ్ ఇన్వాల్వ్ అయితే ఏ విధంగా మన గైడెన్స్ ఉండాలనే విషయంలో ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ 4 ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చైల్డ్ అనేటువంటి అతను ఇన్వాల్వ్ అయినటువంటి అప్పటి నుంచి మనం దాన్ని ఏ విధంగా పిలవాలి అనేటువంటిది మామూలుగా అయితే మనం వేరే వేరే కేసులలో అక్యూజ్ అంటాం, అంటాం. కానీ ఈ కేసులలో ఏమైనా పిలవాలి అనే దగ్గర నుంచి కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ ట్రైనింగ్ క్లాస్లో కొద్దిగా శ్రద్ధగా ఉండండి. మనం విన్న తర్వాత కూడా లాస్ట్లో కూడా మనము ఒకసారి రివ్యూ చేసుకుందాం, మళ్ళీ కూడా ఒక్కొక్కటి ఏమైనా అర్థం చేసుకున్న విషయాలు కూడా చూసుకుందాం. శ్రద్ధగా ఉండండి. మధ్యాహ్నం నుంచి మన సీనియర్ ఆఫీసర్లు కూడా వస్తారు. శ్రద్ధగా ఉండండి. ప్రతి పాయింట్ని ఏజ్ దగ్గర నుంచి ఒక చైల్డ్ ఇన్వాల్వ్ అయితే ఏ చైల్డ్ అంటే ఎంత ఏం ఉండేటువంటి చైల్డ్ని జూనియర్ కింద మనం ట్రీట్ చేస్తాము. అక్కడ నుంచి వారి పట్ల మనము సంభాషణ ఎట్లా సంబోధించాలి అనేటువంటి దగ్గర నుంచి వారి విషయంలో మనం కోర్టులో అక్కడ మన ప్రొడ్యూస్ చేసే దగ్గర నుంచి లీగల్ ప్రాసెస్ ఎట్లుంటాయి అనేటువంటిది కొద్దిగా శ్రద్ధగా ఉండండి. ఎందుకంటే ఇందులో మనం ఏదైనా పొరపాట్లు చేస్తే కొద్దిగా సివియర్గా ఉంటుంది, సీరియస్గా ఉంటుంది. మామూలు ముద్ద విషయంలో వేరు, చైల్డ్ విషయంలో వేరు. కొద్దిగా శ్రద్ధగా ఉండండి. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాలను తక్షణమే ఖరారు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఫారం 6, ఫారం 7, ఫారం 8కు సంబంధించి 15,691 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయని కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పగా 4 రోజుల్లోగా పూర్తి చేయాలని సీఈఓ ఆదేశించారు. మొత్తం ఓట్లలో తొలగించాల్సినవి 0.1% కంటే ఎక్కువ ఉంటే తన అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో తప్పనిసరిగా ఉండాల్సిన మౌలిక వసతులను మరోసారి పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు. సెక్టార్ అధికారులందరూ కలిసి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మ్యాపింగ్ చేయాలని అన్నారు. సమావేశంలో డిఆర్ఓ శ్రీలత, జిల్లా ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టెడ్ 6,200 in EROs login on sir, which we are planning to dispose in next 2 days. So that I will do it, sir. Incoming also 600 to 700 per day every day ఉంటుంది sir. Major pendency 15,800 లో సగం 50% is form 7 sir. Form 7 so 1,500 వరకు it is verified at my level sir. Today I will send it to CO's office sir today. Remaining అన్ని కూడా వెరిఫికేషన్ ఉంది sir. First iteration of verification అయింది sir. Wherever not comfortable, we again send it back. దాని వల్ల కొంచెం డిలే అవుతుంది. నెక్స్ట్ 1 వీక్లో సబ్స్టాన్షియల్ ప్రాసెస్ అయిపోతుంది సార్. నాకు ఒక 9,000 బిఎల్ఓస్ అండ్ ఏఈఆర్స్ దగ్గర ఉంది సార్. అది కూడా ఫార్మ్స్ వెరిఫై చేసేసి ఎక్కడ ఈ 7 days జస్ట్ కంప్లీట్ అయ్యాక ఈ ఆల్ ద నోటీసెస్ అన్ని క్లియర్ చేసి పెట్టేస్తాం సార్. సో విల్ కంఫర్టబుల్లీ కంప్లీట్ ఇన్ 1 week సార్. సార్ అసర్ట్ మినిమం ఫెసిలిటీస్ we don't have any issues, but multiple again we are again Tahsildar Tahsildar join అయిన వాళ్ళు కూడా again on VM mapping up to VM2 again preparation we are again చెప్తున్నాం so they are again going to the polling stations. Any other gaps ఉంటే కూడా we are taking up చిన్న చిన్న విషయాలు lights and other items ఉంటే కూడా we are taking up పెద్ద ఇష్యూ లేదు సార్. ఏం పోలింగ్ పర్సన్స్ సార్, పోలింగ్ పర్సన్స్లో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ ఓపీఓస్ ఇష్యూస్ లేదు సార్. మైక్రో అబ్జర్వర్స్ actually we have a higher numbers sir, but bankers are not basically giving correct numbers. So yesterday I have written
very strong letter to all of them, sir. We'll definitely get some another 200-300 members. That's the home voting kuda comfortable numbers వచ్చేస్తారు sir. So that కూడా issues లేదు nothing. Vacancy positions, sir. I mean the AROs అందరూ కూడా posted, sir. Both are reported. ROs. So they have gone to training, sir. AROs actually zero చూపించాం sir, but I mean కొంత ఉంది sir. We have I mean ఇక్కడ ఉన్న superintendents కూడా జిల్లా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సమగ్ర నైపుణ్యాభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రణాళికలపై సంబంధిత అనుబంధ శాఖలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రానున్న 10 సంవత్సరాలకు సరిపడా సమగ్ర నైపుణ్యాభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించడంతో దీనికి అనుగుణంగా ప్రణాళికలు తయారీపై సంబంధిత శాఖలతో కలెక్టర్ నిశితంగా సమీక్షించారు. జిల్లాలోని పరిశ్రమలతో పాటు నెల్లూరు, శ్రీ సిటీలోని పరిశ్రమలను పరిగణలోకి తీసుకుని ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. నైపుణ్య శిక్షణ పెంపొందించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశంలో ఎక్కడైనా శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. పరిశ్రమలు, మెప్మా, DRDA, కార్మిక శాఖ, ఏపీ, ISC, గ్రామ వార్డు సచివాలయాల పర్యవేక్షణ శాఖల సమన్వయంతో పనిచేసి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని అన్నారు. సమావేశంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారి లోకనాథం, రవి యాదవ్, శ్యామ్ మోహన్, మెప్మా పీడి తేళ్ల రవికుమార్, సచివాలయ పర్యవేక్షణాధికారి ఉషారాణి, పలువురు అధికారులు పాల్గొన్నారు. సర్వేలో చెక్ లిస్ట్ ఎట్లా ఇచ్చేసేయండి. వాళ్ళు సర్వేలు ఇచ్చిన డేటా అన్ని కరెక్టా కదా, సర్వేలో కండక్టింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అలాగే ప్లేస్మెంట్స్ క్యాస్కేడ్ ఇంప్లిమెంట్ అవుతుంది సార్. ఇక్కడ మనకు ఈ స్కిల్ హబ్స్ కాలేజెస్లో స్మూత్ అండ్ తర్వాత ఇంటిగ్రేషన్ అప్రోచ్ కొంచెం మిస్ అవుతుంది. ఒక 2 జిల్లాలను మనం పైలట్ తీసుకొని గా విశాఖపట్నం, ప్రకాశంలో స్టార్ట్ చేస్తున్నాం సార్ ఇనిషియేటివ్. దీంట్లో ఏంటంటే డిపార్ట్మెంట్స్, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, 9 డిపార్ట్మెంట్స్ ఐడెంటిఫై చేసి there are 2 major basic fundamental is to understand what are the basic standards. I mean what are the basic background lo unnaru, but vallu aspiration enti, where which profile they want to get. So the basic database is with us. So మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ we have already done. Still I mean mobilization of candidates ఉన్నారు కదా. So mobilization of candidates still we can do it continuously. Yes. So GSWS మన రివ్యూలో ఇది ఒక స్టాండర్డ్గా పెట్టుకోండి. This is important. మిగిలిన మనం చేసిన పని కంటే this is the most important work I would say. Okay, GSWS సంబంధపడిన వాళ్ళు. So every week we'll have a review that any MPDOs whether they covered all the youths or not, any review చేసుకుంటాం. Incremental data should be keep on increasing to achieve us saturation effect. That నా దగ్గర ఉన్న అన్ని యూత్స్, I mean employable youths అందరూ కూడా ఎన్రోల్ అయ్యారు అని ఒక నెంబర్ రావడానికి వరకు వీల్ కీప్ ఆన్ రివ్యూయింగ్. వాళ్ళకు ఉండిన ఫస్ట్ దిస్ ప్రైమరీ ఫేస్ అవర్ సర్వే. సబ్సిక్వెంట్గా క్వాలిటేటివ్గా మనం కలెక్ట్ చేసిన డేటా కరెక్ట్గా ఉందా లేదా అని మనకి క్లారిటీ రావాలి. సో మన దగ్గర 14,000-15,000 డేటా ఉంది అనుకున్నాం. ఎంత చేసాం? 60,000 డేటా అగైన్ వీ నీడ్ టు ప్యూరిఫై దిస్. ఓకే, వీ కెనాట్ టేక్ ఇట్ ఆన్ ఫేస్ వాల్యూ. సో యూ టేక్ సమ్ టైమ్, ఒక మంత్కి సమ్ నంబర్స్ తీసుకొని GSWS and MEPMA, DRDA as well as మీరు. ఓకే, సో మీరందరూ కూడా ఒక టీమ్గా పెట్టుకొని సో డివైడ్ దిస్ 60,000 into some numbers among yourself and every day call some people. Again ask them, ఎవరు అందరూ కాల్ పికప్ చేయరు, ఆల్ ఫోన్ నెంబర్స్ పని చేయదు. సో అగైన్ ప్యూరిఫై ద డేటా, స్పీక్ టు దమ్ రియల్లీ వెదర్ దే ఆర్ రియల్లీ ఎంప్లాయిడ్, ఈ సర్వే డేటా కరెక్టా కాదా, any credentials missed during the survey, any kind of specification he is not able to express during the survey. Already educational experience or employment experience, job experiences then keep on adding this one to pursue. Okay, and game ahvanam undi or aim aspiration undi marokasari ఇది కన్ఫర్మ్ చేయండి. సో 60,000 you will be completing say in 3 to 4 weeks max. అంతే కదా, 15,000 మీరు ప్రిపేర్ చేస్తే రోజుకి యూ కెన్ కాల్ సమ్, ఒక పర్సన్ కెన్ కాల్ సమ్ 50-60 ఫెలోస్. ఇఫ్ యూ హ్యావ్ సమ్ 10 ఫెలోస్ ఇన్ యువర్ మైండ్, 500 ఫెలోస్ ఈజీగా చేయవచ్చు. సో డిపార్ట్మెంట్ డివైడ్ చేసుకొని ఇది కీప్ ఆన్ డూయింగ్ ఇట్. సో 3-4 weeks విల్ హ్యావ్ అ కంప్లీట్. ఈ నెల 25వ తేదీన జరగనున్న గ్రూప్ 2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని స్పందన హాల్లో ఈ నెల 25న జరగనున్న గ్రూప్ 2 పరీక్షల ఏర్పాట్లపై రూట్ ఆఫీసర్లు, లైజన్ ఆఫీసర్లతో సమావేశం ఏర్పాటు చేసి
పరీక్షా నిర్వహణ నిబంధనలపై అవగాహన కల్పించారు. రూట్ అధికారులు ముందు రోజే వారి రూట్లను తనిఖీ చేసుకోవాలని జేసీ తెలిపారు. పరీక్ష ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు జరుగుతుందని, జిల్లాలో 49 కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని అన్నారు. 49 కేంద్రాలకు గాను 15 రూట్లుగా విభజించి 15 మంది జిల్లా అధికారులను రూట్ ఆఫీసర్లుగా నియమించడం జరిగిందని అన్నారు. వీరితో పాటు లైజన్ అధికారులుగా తహసీల్దార్లను నియమించామని తెలిపారు. పరీక్షా పత్రాలు తీసుకున్న దగ్గర నుంచి పరీక్ష అనంతరం ఆన్సర్ పేపర్లను సబ్మిట్ చేసే వరకు చీఫ్ సూపరింటెండెంట్లు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పేపర్లు తీసుకునేటప్పుడు వెన్యూ కోడ్ సరిచూసుకోవాలని అన్నారు. అదేవిధంగా లైజన్ అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, సిట్టింగ్ ఏర్పాట్లు, తాగునీటి సదుపాయం, మహిళలకు పురుషులకు వేరువేరుగా టాయిలెట్లు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత 1 గంటకే అభ్యర్థులను బయటకు పంపాలని అన్నారు. పరీక్ష హాల్లో ప్రతి రూమ్ వద్ద అభ్యర్థుల నెంబర్లను డిస్ప్లే చేయాలని, రూమ్లను చూపేలా డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని, రూమ్ ప్లాన్లో ఏపీపీఎస్సీ ఇచ్చిన నమూనాని పాటించాలని తెలిపారు. సమావేశంలో ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ రాజగోపాల్, ఇతర సిబ్బంది, పలు కళాశాలల పాఠశాలల యాజమాన్యాలు, చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ లైజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 21,565 మంది క్యాండిడేట్లు are going to be appeared for the examination, sir. 15 route officers were appointed, whereas 49 liaison officers at the rate of 1 each were also appointed, sir. 144 artisan section 144 CRPC have also been promulgated for conducting the examination in a effective and befitting manner. ఇప్పుడు ఏపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఇచ్చేసినటువంటి చీఫ్ సూపరింటెండెంట్స్కి, రూట్ ఆఫీసర్స్కి, లైజన్ ఆఫీసర్స్కి సూచనలు, సలహాలు, ఏ విధంగా బీఫిటింగ్ మేనర్ ఎగ్జామినేషన్ నిర్వహించవలసి ఉంటుంది అనేటువంటి దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందిగా ఇక్కడ మా కమిషన్ ద్వారా ఇక్కడ వచ్చాను. మీ అందరి సహకారంతో రేపు 25వ తారీఖు జరిగే ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలని మా కమిషన్ భావిస్తుంది. మీరు అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఫస్ట్ హాల్లో చీఫ్ సూపరింటెండెంట్ అందరూ కూడా మీరు చాలా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంటారు, ప్రతిదీ మాకు అన్నీ తెలుసు అనుకుంటే కూడా ఏదో ఒక పొరపాటు చేసే అవకాశం ఉంది. ఏ ఎగ్జామ్కి ఆ ఎగ్జామే ప్రిపరేషన్ అండి. ఆల్మోస్ట్ 4 years తర్వాత మనం గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నడుపుతున్నాం ఇప్పుడు. కాబట్టి దీనికి 2 స్టేజ్లు ఉంటాయి, స్క్రీనింగ్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంది. స్క్రీనింగ్కి ఆల్మోస్ట్ 5 lakhs మంది అప్లై చేశారు. 95% డౌన్లోడ్ కూడా చేశారు. అంటే మ్యాక్సిమం మనం ఒక వెన్యూలో ఎలిజిబుల్ క్యాండిడేట్ అందరినీ సక్సెస్ఫుల్గా ఎంట్రీ చేసి వాళ్ళు ఎగ్జామ్ రాయగలిగితే మనం మ్యాక్సిమం సక్సెస్ అయినట్టే సార్. మన టైమింగ్స్ వచ్చేసి ఎగ్జామ్ యాక్చువల్ టైమింగ్స్ వచ్చేసి 10:30 to 1 o'clock. అయితే మనం 9:30 నుంచి 10 o'clock దాకా క్యాండిడేట్ని అలౌ చేస్తాం. ఆఫ్టర్ దట్ 15 minutes గ్రేస్ పీరియడ్, అంటే 10:15 వరకు మనం క్యాండిడేట్ని అలౌ చేస్తామండి. క్యాండిడేట్ అలౌ చేసినప్పుడు ఫిక్సింగ్ అన్నీ జరగాలండి. పోలీస్ వాళ్ళు ఉంటారు, కాలేజ్ తరఫున కూడా అందరూ ఉండి మనకి కెమెరాలు కూడా పెట్టారు ఈసారి గ్రూప్ 2కి. సో అన్నీ కూడా చూస్తారు, అన్నీ అక్కడ హెడ్ ఆఫీస్లో అన్నీ చూస్తూనే ఉంటారండి. మీరు కొద్దిగా ఫిక్సింగ్ అన్నీ చేసేసి క్యాండిడేట్ మొబైల్ కానీ ఇంకేం తీసుకెళ్లకుండా ఓన్లీ బాల్ పెన్ పెన్ను, బ్లాక్ ఆర్ బ్లూ అండ్ హాల్ టికెట్, వ్యాలిడ్ లేడీ పోలీస్ అండ్ జెట్ పోలీస్ బందోబస్తు కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఆ వెన్యూకి 2-3 గేట్లు ఉన్నాయనుకోండి, అన్ని గేట్లు క్లోజ్ చేసి ఒకే గేటు ఎంట్రీ ఎగ్జిట్ ఉండాలి. సో మిగతా అన్ని గేట్లు క్లోజ్ చేసి అక్కడ మన పర్సన్ పెట్టుకోవాలి. ఓన్లీ ఒక గేట్ దగ్గరే ఎంట్రీ ఎగ్జిట్ ఉండాలి. అక్కడ అబ్బాయికి సపరేట్గా ఫ్రిస్కింగ్, అమ్మాయికి సపరేట్గా లేడీ పోలీసుల ద్వారా ఫ్రిస్కింగ్ అనేది కంపల్సరీగా జరగాలి. సో మనం ఇప్పుడు ఏమేమైతే ఐటమ్స్ చెప్పామో అవి ఉంటే మాత్రమే ఇమీడియట్గా మనము లోనికి వెళ్ళచ్చు. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక హాల్ టికెట్ యాజ్ వెల్ యాజ్ ఏపీఎస్సీ వారు పేర్కొన్న ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డ్, అంటే పాస్పోర్ట్ కానీ, దెన్ పాన్ కార్డ్ కానీ, వాటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి కానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇవి ఇందులో ఏదో ఒకటి మనకు చూపిస్తే మనం లోపలికి అలౌ చేస్తాం. సో అది ఒకటి పోలీస్ వారి నుంచి ఎన్షూర్ చేసుకోవాలి. కొంచెం బందోబస్తు కొంచెం దీనిగా మనం పెట్టుకోవాలి. పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం ఉద్యమం చేస్తున్న రైతులపై పోలీసులు అమానుషంగా కాల్పులు జరపడాన్ని
వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద బ్లాక్ డే నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉక్కుపాదాలతో అణిచివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు అన్నారు. శత్రు దేశాలతో యుద్ధం చేసినట్లుగా దేశంలోని రైతాంగంపై యుద్ధం చేస్తున్నారని, బాంబుల వర్షం కురిపించడం, రబ్బర్ బుల్లెట్లతో గాయపరచడం లాంటివి చేయడం దుర్మార్గమని అన్నారు. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో జరుగుతున్న ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన యువ రైతు శుభకర సింగ్ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, ఇప్పటికే గతంలో జరిగిన రైతు ఉద్యమంలో దాదాపు 700 మంది రైతులు చనిపోవడం జరిగిందని అన్నారు. ఈ ప్రభుత్వం ఇంకెంతమంది రైతుల ప్రాణాలను బలి తీసుకుంటుందని ప్రశ్నించారు. రైతుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతు పోరాటానికి మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వడ్డీ హనుమారెడ్డి, దాసరి సుందరం, ఓపీడీఆర్ సుధాకర్ బాబు, భీమవరం సుబ్బారావు, POW పద్మ, జార్జి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు 140 కోట్లు అనుకుంటే 81,35,00,000 మందికి నిత్యావసర వస్తువులు మరొక 5 సంవత్సరాలు ఉచితంగా ఇస్తారంటే ఏది నిజం? తలసరి ఆదాయాలు పెరగడం నిజమా? తలసరి పేదరికం పెరగడం నిజమా? ఈ ప్రకారమైనటువంటి అబద్ధాలతోటి ఆ నీతి ఆయోగ్ అని తీసుకొచ్చాడు. వాళ్ళకేం సిగ్గు లేదు, లజ్జ లేదు, మానాభిమానాలు లేవు. వాళ్ళకి ఏ విలువలు పాటించారు. వాళ్ళ ప్రధాని మోడీని ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు, ఇతడు పుట్టలేదు, పుట్టబోడు, ప్రపంచం అంతా ఈయన చూసి నేర్చుకుంటుంది, ఈయన నేర్పిస్తున్నాడు అనేటటువంటి బులిబూచకపు మాటలు, భ్రమ కల్పించే మాటలు, అబద్ధాల మాటలు, వంచనపూర్వకమైనటువంటి మాటలతోటి ప్రసార సాధనాలను గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళకి వ్యతిరేకంగా ఏ వార్తని బయటికి రానివ్వకుండా తొక్కి పెడుతూ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకం మామూలు అరాచకం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ దేశానికి ఇవ్వబడినటువంటి రాజ్యాంగాన్ని ఈ రెండోసారి వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయిలో అణగదొక్కాడు. మళ్ళీ వచ్చే పని అయితే దేశంలో మనువాదాన్ని తీసుకొస్తాడు. మనువాదం అంటే మరొక మాట ఫాసిజము, మనువాదం అంటే మరొక మాట దేశంలో ఉండేటువంటి ప్రజల్ని అణగదొక్కడము, కులాల వారీగా చీలగొట్టడము, అందరినీ బ్రాహ్మణులకి, బనియాలకి ఊడిగం చేపించేటటువంటి పని చేయటము. కాబట్టి ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో రానీయము అని ఢిల్లీ సరిహద్దుల్లో ప్రత్యేక భూమి అకుంఠిత దీక్షతో ముందుకు నడుస్తున్నటువంటి అది ఢిల్లీ రైతాంగానికి, ఢిల్లీ కిసాన్ మజ్దూర్ సంఘాల నాయకులకి అందరం కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమోవాకాలు చెల్లిస్తూ మేమందరం కూడా విజయము వీరస్వర్గము అనేటటువంటి లెక్కలో పనిచేస్తామే. కానీ ఈ ఉడతూపులకు, ఈ ప్రసార సాధనాల యొక్క దాడికి మేము ఎట్టి పరిస్థితుల్లో లెక్క చేయమని 2020 సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమం సందర్భంగా దాదాపు 700 మంది రైతులు చనిపోయారు. 11,000 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. సంవత్సరం 15 రోజుల పాటు జరిగిన ఉద్యమం ఫలితంగా నరేంద్ర మోడీ దిగొచ్చి ఆయన తీసుకొచ్చిన రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేసుకోవడం జరిగింది. ఆనాడు కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తామని, అట్లా విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకుంటామని, రైతుల మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని, చనిపోయిన రైతు కుటుంబాలకు ఎస్టీగ్రేస్ ఇస్తామని చెప్పి రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వటం జరిగింది. 3 సంవత్సరాలైనా వాడు ఇచ్చిన హామీని అమలు జరపలేదు. అందువల్ల హామీలను అమలు జరపని కోరుతూ 13వ తేదీ నుంచి రైతాంగం మళ్ళీ చలో ఢిల్లీ కార్యక్రమం పిలిపించారు. ఈ ఉద్యమం సందర్భంగా పోలీసుల్ని, పారామిలిటరీలని ఉపయోగించి బాష్పాయు గోళాలని కాల్పుల ద్వారా ఒక యువ రైతు చనిపోవడం జరిగింది. 2 గుండెపోటుతో రైతులు చనిపోవడం జరిగింది. దానికి మద్దతుగా ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు, ప్రధానమైనటువంటి 3 పక్షాలు కూడా టీడీపీ, జనసేన, వైసీపీ 3 పక్షాలు కూడా మీరు రైతుల పక్షమా లేకపోతే రైతులను తుదముట్టిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పక్షమా తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఇది. దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఈ విషయం పట్ల
జాగృతతో ఉండి రాబోయేటటువంటి ఎన్నికల్లో వీళ్ళు ఆడుతున్నటువంటి కపట నాటకానికి ముగింపు పలికేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కిసాన్ కాంగ్రెస్ తరఫున రైతు సంఘాల తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ సంఘటనకు శుభకరణ్ సింగ్ని పాశవికంగా పోలీసు తోటాలకు బలి ఇచ్చడానికి కారణమైనటువంటి నరేంద్ర మోడీ గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈ దమనకాండకు కారకమైనటువంటి హర్యానా ముఖ్యమంత్రి పోలీసు మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, ఆ పోలీసు యంత్రాంగాన్ని అరెస్ట్ చేయాలని చెప్పి రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తాం. శ్రీగిరి స్కందగిరి గిరి ప్రదక్షిణను పురస్కరించుకొని ఒంగోలు నగర పురవీధులు హరిహర నామస్మరణతో మారుమోగాయి. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ముందుగా కొండ కింద గల శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘం వద్ద ఏర్పాటు చేసిన వాహనంపై శివపార్వతుల ఉత్సవాలను శేషవాహనంపై కొలువు తీర్చి ముందుగా ప్రత్యేక పూజా కైంకర్యాలను జరిపించారు. తర్వాత హారతిని అందజేసి తర్వాత గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోమాతతో పాటు ఆంజనేయ స్వామివారు, ఆపై శివపార్వతులు కొలువై వాహనంలో వందలాదిగా తరలివచ్చిన భక్తులు పురవీధుల్లో ముందుకు సాగారు. కొండ మీదకు చేరుకున్న భక్తజనం ముందుగా శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆపై స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం వద్దకు చేరుకున్నారు. अर्घ्यं सर्वपादयोः भाग्यं सर्वसक्षाय जनवदा आपो जनयदा जनः शुद्धोदक स्नानं सर्वश्राद्धं सदां सदाय वेदार्थामि शिवाय गणपतये महामृतपदाय पूर्वाय मंगललिंगाय महिर्लिंगाय भवाय मंगललिंगाय सर्वाय सर्वलिंगाय सदाय शिवलिंगाय जलाय जललिंगाय मात्माय मात्मलिंगाय ब्रह्माय मात्मलिंगाय सेवः सोरस्नाम अष्टोत्तरं समर्पयामि सोरक्षापादि देवतां समर्पयामि सोरक्षापादि देवतां समर्पयामि ताम्बूलं प्रसादं ताम्बूलं नैवेद्येभ्यः सर्वेभ्यः सर्वेभ्यः नमस्ते अस्तु रुद्ररूपेभ्यः దేవరకాలుగా ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈ నెల 27వ తేదీ జాబ్ ఫెస్ట్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్, ఏపీ ఎస్ఎస్సి డిసి సంయుక్తంగా ఈ జాబ్ ఫెస్ట్ నిర్వహించనుంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 10వ తరగతి పాసు నుంచి పీజీ వరకు చదివిన విద్యార్థులు జాబ్ ఫెస్ట్లో పాల్గొని ఉద్యోగాలు పొందాలని కళాశాల ప్రిన్సిపాల్ కళ్యాణి సూచించారు. జాబ్ మేళాలో 16 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఇంటింటా పొదుపు పంట
క్యాంపులో భాగంగా చీమకుర్తి ఉప తపాలా కార్యాలయంలో సంతనూతలపాడు తపాలా సిబ్బందికి ప్రకాశం డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ మల్లాది హరిప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తపాలా శాఖలోని పొదుపు పథకాల గురించి అందరికీ వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సాధించాల్సిన లక్ష్యాల గురించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వెస్ట్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, చీమకుర్తి సబ్ పోస్ట్ మాస్టర్ కాలే రామారావు, వాసుబాబు, సతీష్, మస్తాన్వలి తదితరులు పాల్గొన్నారు. నేను ఏడీ గారికి కూడా చెప్పాను. అంటే కొన్ని డివిజన్స్ 21వ తారీఖు డ్రైవ్ కోసం ముందు డ్రైవ్ కండక్ట్ చేయలేదు. వాళ్ళు మన 18 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 1,50 లక్షలు భీమవరం అనే డివిజన్లో వాళ్ళు ఒక వారం కష్టపడి బీపీఎంస్ అందరూ, ఇన్స్పెక్టర్లు, మెయిల్వర్స్లు అందరూ కష్టపడి భీమవరం డివిజన్ 1 వీక్లో 1,50 లక్షలు న్యూ ప్రీమియం సంపాదించారు. 1,50 లక్షలు న్యూ ప్రీమియం పిఎల్ఐ ఆర్టీఎఫ్ 1 వీక్లో. సో ఆ విధంగా వాళ్ళు 30 లక్షలు, 20 లక్షలు అంత చేశారు. మనం యాక్చువల్గా ఆ 15th, 16th 2 days డ్రైవ్లో మనం 15 లక్షల ప్రీమియం సంపాదించాం. అలాగే 21వ తారీఖు డ్రైవ్లో మనం 2,35,000 రూపాయల ప్రీమియం మనం ప్రొక్యూర్ చేయగలుగుతాం. సో అప్పటికి కూడా నేను చెప్పిన లేడీ గారికి, సార్ ఈ 2,30,000 అంటే 15వ తారీఖు, 16వ తారీఖు కంటిన్యూ చేస్తాం. అది 15 లక్షలు వచ్చింది. అందువల్ల 21వ తారీఖు మేము పెద్దగా కాలేదని చెప్పి సరే. సో ఈ పీరియడ్, పీక్ పీరియడ్ మరి ఫిబ్రవరి వాళ్ళ 8వ తారీఖు, 23వ తారీఖు, రేపు ఇంకా 29 ఈ నెలలో 30 రోజులు కూడా లేవు. అలాగే మార్చి 31 ఉన్న పీరియడ్ చాలా తక్కువ. మరి చేయాల్సిన అకౌంట్స్ కానీ, ఆర్పీఎల్ఐ కానీ, పిఎల్ఐ కానీ ఈ మూడిట్లో కూడా. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నమ్మిన వారిని మోసం చేసి ఆస్తులు పెంచుకోగలమేమో కానీ ఆయుష్ను పెంచుకోలేము. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.